శ్రీ గురుభ్యో నమః. రమాసమేతుడైనటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలలో భాగంగా ఈరోజు పంచమోధ్యాయం చెప్పుకుందాం. ఎవరైనా సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ సంకల్పించుకున్నట్లయితే మీరు తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు. కొడుకుల సూర్య సుబ్రహ్మణ్య శర్మ. నా యొక్క ఫోన్ నెంబర్ 9492457262. సరే, పంచమోధ్యాయం. నైమిషారణ్యంలో సూత మహర్షి శిష్యులను ఉద్దేశించి ఇలా చెప్తున్నాడు: నాయనలారా, చివరిగా మీకు ఒక చిన్న కథ చెప్తున్నాను, వినండి అనేటప్పటికీ చిత్తం గురువర్య చెప్పండి, ఆనందంగా వింటామన్నారు వాళ్ళు. పూర్వము తుంగధ్వజుడు అనేటటువంటి ఒకనొక మహారాజు ఉండేవాడు. అతడు ప్రజలను కన్న తండ్రి వలె పరిపాలించేవాడు. ప్రజారంజకంగా పరిపాలన కొనసాగిస్తుండేవాడు. వేట అనేటటువంటిది రాజులకు వినోదం కాబట్టి ఆ తుంగధ్వజుడు వేటకని చెప్పి ఒకనొక సందర్భంలో అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక మారేడు చెట్టు క్రింద కొంతమంది గొల్లవాళ్ళు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఆచరిస్తున్నారు. ఆ మహారాజు అటుగా వెళ్ళాడు. గొల్లలు కదా వ్రతం చేస్తున్నారు అనేటటువంటి ఏషియ భావంతో అక్కడున్న స్వామివారికి కనీసం నమస్కారం కూడా చేయకుండా ముందుకు వెళ్ళిపోయాడు మహారాజు. వెళ్ళాడు. ఎన్నో జంతువులను వేటాడి 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 తిరుగుముఖం పట్టాడు. మార్గమధ్యంలో అలసిపోయినటువంటి వాడై ఒక చెట్టు కింద కూర్చున్నట్ట. గొల్లవాడు చూశారు. మహారాజు కదా, కన్నతండ్రి లాంటి వాడు, మనల్ని పరిపాలించేటటువంటి వాడు, పైగా మనం వ్రతం చేసుకుంటున్నాం భక్తి శ్రద్ధలతో. వ్రతం చేసుకున్నప్పుడు మహారాజు గారికి సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదం ఇవ్వకపోతే పాపం వస్తుంది. ఇవ్వాలంటే రాజు ముందుకు వెళ్ళాలంటే భయం. ఏం చేయాలో తోచలేదు. చివరికి ఇవ్వాల్సిందే అని నిశ్చయించుకుని భయపడుతూ వణికిపోతూ ఒక తమలపాకులో ఇంత సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదం పెట్టుకుని ఆ గొల్లవాళ్ళు రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, గొల్లల వండయ్యా, ఏదో ఆ సత్యదేవుని పూజ చేసుకున్నాం, ఇదిగో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించండి మహాప్రభు అని చెప్పి ఆ మహారాజు ముందు ఉంచి గొల్లవాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయారట. గొల్లలు ఇచ్చినారు కదా అని నిజముగా భావించి స్వామివారి ప్రసాదాన్ని భక్షింప నిరాకరించాడు మహారాజు. దాంతో స్వామివారికి ఎనలేని ఆగ్రహావేశాలు కలిగాయి. అందుకు ప్రతిగా ఆ మహారాజు యొక్క పరిస్థితి ఏమిటంటే, సరే కాసేపు సేద తీరి తిరుగుముఖం పట్టాడు. రాజ్యానికి వెళుతున్నాడు. త్రోవలోనే ఒక వ్యక్తి వచ్చి, మహారాజా దుర్వార్త అన్నాడు. ఏమైందిరా అని అడిగట. ఏమి లేదు మహారాజా, మీ యొక్క 100 కొడుకులు కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా హఠాన్మరణం పొందారయ్యా అని ఏడ్చాట. ఆ మాట వినేటప్పటికీ గుండెలు పగిలిపోయినటువంటి వాడై ఆ తుంగధ్వజుడు మూర్ఛపోయాట. కాసేపటికి తెలివి వచ్చింది. చదువుకున్నవాడే కదా, జ్ఞానోదయమైంది. గొల్లలు ఇచ్చినారు కదా అని నీచముగా భావించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని నిరాకరించానే, మహాపరాధం చేశాను నేను, అందుకే నాకు శిక్ష విధించాడు ఆ దేవుడు. ఇంకా భగవంతునిదే భారం నీట ముంచినా పాలముంచినా అని చెప్పి అనుకున్నాడు. ఇంతలోకి మహారాజు యొక్క 100 మంది కొడుకులు ఒక్కసారిగా హఠాన్మరణం పొందడంతో మహారాజు నీరసించిపోయాడనేటటువంటి విషయం దావానలంలా వ్యాపించింది. దాంతో అప్పటికే ఆ రాజ్యం మీద కన్నేసి ఉంచినటువంటి శత్రురాజులందరూ కూడా ఊకుమ్మడిగా వచ్చి ఆ
తుంగధ్వజుని కట్టి పారేశారట. ఆ రాజ్యం తమ హస్తగతం చేసేసుకున్నారు. సింహాసనంపై కూర్చుని పరిపాలన సాగించాల్సినటువంటి వాడు ఏమీ లేనటువంటి వాడు అయిపోయాడు. అప్పుడు అన్నాడు, అయ్యా, ఓడిపోయినటువంటి వాడిని, చేసేదేం లేదు, నాదంతా మీదైపోయింది, ఏదో ఆ కట్లు విడదీస్తే కాసేపు పూజ చేసుకుంటాను, నాకు అవకాశం ఇప్పించండి అన్నట్ట. సరే వీడెటు పోతాడనుకుని ఆ కట్లు విప్పేశారు. వెంటనే ఆ మహారాజు శుచిగా స్నానం చేసి చక్కగా పట్టుబట్టలు కట్టుకుని సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ ప్రసాదాన్ని శ్రద్ధాశక్తులతో అలా కళ్ళగద్దుకుని నోట్లో వేసుకున్నాడు. అంతే, ఆ ప్రసాదం అంగిట్లో రంగవల్లి వేస్తుండగానే 100 మంది కుమారులు కూడా మళ్ళీ పునర్జీవితులయ్యారట. ఒక్కొక్క కుమారుడు కోటి సూర్యప్రభలతో వెలిగిపోతున్నాడు. ఒక్కొక్క కుమారుడు 1000 ఏనుగుల బలంతో మళ్ళీ పుట్టాట. అలా తన చుట్టూ ఒక 100 మేరు పర్వతాలు ఉన్నాయా అన్నట్లుగా అనిపించింది తుంగధ్వజుడికి. అలాంటి పర్వతాల వంటి కొడుకులను చూడగానే ఎనలేని ధైర్యోత్సాహాలు కలిగినటువంటి వాడే కొడుకులను వెంట పెట్టుకుని దండయాత్ర సాగించాడు. తత్ఫలితంగా అనతి కాలంలోనే స్వామివారి యొక్క అనుగ్రహం వలన ఒక చిన్ని రాజ్యానికి సామంతరాజుగా ఉండాల్సినటువంటి ఆ తుంగధ్వజుడు కాస్త మహాచక్రవర్తి అయ్యాడు. ఆయన సార్వభౌమ స్థానాన్ని అలంకరించాడు. కాబట్టి మహాప్రభావవంతమైనటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయాలని చెప్పి సంకల్పించుకున్నా, తమ సంకల్ప బలంతో వ్రతం ఆచరించిన, స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించిన, స్వామివారి వ్రతానికి కావలసినటువంటి సామగ్రి అందించిన, స్వామివారి వ్రతానికి సేవలు చేసిన, కథ చెప్పిన, కథ విన్నా, అలాంటి భక్తులందరి ఎడలా కూడా రమాసమేతుడైనటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు సర్వవేళ సర్వావస్థలందు కూడా ప్రసరిస్తూ ఉంటాయట. కాబట్టి శక్తి ప్రధానం కాదు, భక్తి ప్రధానం. ఇలా రమాసమేతుడైనటువంటి సత్యనారాయణ స్వామి వారిని కలియుగంలో సత్యనారాయణుడని, సత్యదేవుడని వివిధ నామాలతో పిలుస్తూ ఉంటారు. అత్యంత ఫలప్రదమైనటువంటి వ్రతం అంటూ ఏదైనా ఉంటే అది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతమే. కాబట్టి ఏటికొక్క మారైనా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించినటువంటి వాళ్ళు అన్ని విధాలా కూడా హాయిగా, ఆనందంగా, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్య సంపత్తులతో తులతూగుతూ అంతిమ మోక్ష ప్రాప్తిని పొందుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం భూయాత్. స్వస్తి.